హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా 19th సెప్టెంబర్ 2019కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అప్డేట్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ఫాలో అవ్వండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో పేపర్ రివ్యూకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు బిట్స్ వైజ్గా అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ బిట్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ పైన డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డైలీ ఆన్లైన్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. వెబ్సైట్ వచ్చేసి www.shineindiaarktutorial.com. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మా అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ, నార్త్ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ వైల్డ్ లైఫ్ కన్జర్వేటివ్ సొసైటీ పరిశోధకులు సంయుక్తంగా జరిపిన పరిశోధనలో గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం మేర అరణ్యాలు ధ్వంసమయ్యాయి? ఆన్సర్ 30 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం మేర అరణ్యాలు ధ్వంసమయ్యాయి. వివరాలు: భూమిపై అరణ్యాల విధ్వంసము విచ్చలవిడిగా కొనసాగుతున్నది. ముఖ్యంగా 1990ల నుంచి ప్రపంచవ్యాప్తంగా శృతి మించిందని, ఫలితంగా 3 దశాబ్దాల్లోనే దాదాపు మన దేశంతో సమానమైన వైశాల్యంలో అరణ్యాలను కోల్పోయామని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ, నార్థన్ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ వైల్డ్ లైఫ్ కన్జర్వేటివ్ సొసైటీ పరిశోధకులు సంయుక్తంగా జరిపిన పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. నేచర్ జర్నల్లో ప్రచురితమైన వీరి పరిశోధన వ్యాస ప్రకారము గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం మేర అరణ్యాలు ధ్వంసమయ్యాయి. ఇది మొత్తం అటవీ సంపదలో దాదాపు 10%. ఇవన్నీ ఒకప్పుడు నిర్జన ప్రదేశాలే. వీటిని సంరక్షించగలిగితే భూమి అంతరించిపోయే ప్రమాదాన్ని సగానికి తగ్గించవచ్చని తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశాన్ని పర్యటించిన కాల్ట్ మార్గిస్ బట్టాల ఏ దేశ అధ్యక్షులు? ఇటీవల భారతదేశాన్ని పర్యటించిన కాల్ట్ మార్గిస్ బట్టులా ఏ దేశ అధ్యక్షులు? ఆన్సర్ ఆప్షన్ సి, మంగోలియా దేశ అధ్యక్షులు. వివరాలు: మంగోలియా అధ్యక్షుడు కాల్ట్ మార్గిన్ బట్కుల్గా ఇండియాలో పర్యటించనున్నారు. ఆయన 5 రోజుల పర్యటన నిమిత్తము ఇవాళ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టారు. ఆయనకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బొకే ఇచ్చి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశమవుతారు. భారత్లో జరుగుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన పరిశీలించనున్నారు. రేపు ఆయన భారత ప్రధాని మోదీతో కలిసి మంగోలియాలోని గండన్ మొనాస్టరీలో బుద్ధ విగ్రహాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానము తేజస్లో ప్రయాణించిన తొలి రక్షణ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ రాజ్నాథ్ సింగ్. వివరాలు చూద్దాం. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానము తేజస్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం విహరించారు. దీంతో ఈ విమానంలో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రిగా ఆయన ఘనత సాధించారు. గురువారం బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన సుమారు 30 నిమిషాల తేజస్లో ప్రయాణించారు. అనంతరం మాట్లాడుతూ తేజస్లో ప్రయాణించడం థ్రిల్లింగ్గా అనిపించిందని, ఈ అనుభవాలు తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత వాయుసేన నూతన అధిపతిగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎవరిని నిర్ణయించింది? ఆన్సర్ రాజేష్ కుమార్ని నిర్ణయించింది. ఆప్షన్ ఎఫ్, భారత వాయుసేన నూతన అధిపతిగా ఇటీవల కేంద్ర ప్రభుత్వము రాజేష్ కుమార్ని నిర్ణయించింది. వివరాలు చూద్దాము. భారత వాయుసేన నూతన అధిపతిగా రాజేష్ కుమార్ సింగ్
బౌదరియాను నియమించాలని కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ప్రస్తుతము వాయుసేనాధిపతిగా ఉన్న బిఎస్ ధనోవా పదవీ కాలము ఈ నెల 30తో ముగియనున్నటువంటి నేపథ్యంలో వైఎస్ చీఫ్గా ఉన్న భదౌరియాకు ఆ బాధ్యతలను అప్పగించనుంది. ప్రస్తుతము వాయుసేనకు ఉపదళాధిపతిగా ఉన్న భదౌరియాను వాయుసేనాధిపతిగా నియమించేందుకు ప్రభుత్వము నిర్ణయించింది అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన ప్రతినిధి ట్విట్టర్లో పేర్కొన్నారు. 1980 జూన్లో వాయుసేనలో చేరిన భదౌరియా వాయుసేనలో అత్యంత గౌరవంగా భావించే స్వార్డ్ ఆఫ్ ఆనర్ను అందుకున్నారు. నెక్స్ట్, భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరింది. రెండో స్కార్పియాన్ జలాంతర్గామి ఖండేరీని ఏ షిప్ నిర్మాణ సంస్థ భారత నౌకాదళానికి గురువారము అప్పగించింది. ఆన్సర్ మార్చ్ గాప్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. వివరాలు: భారత నౌకాదళము అమ్ముల పొదిలోకి మరో అస్త్రము చేరింది. రెండో స్కార్పియాన్ జలాంతర్గామి ఖండేరీని మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ భారత నౌకాదళానికి గురువారం అప్పగించింది. దీనిని నౌకాదళం త్వరలోనే జల ప్రవేశం చేయించనున్నదని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎండిఎల్ నుంచి రానున్న మూడో స్కార్పియాన్ జలాంతర్గామి కరంజ్పై ప్రస్తుతం కఠినమైన సముద్ర పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీని నిర్మాణాన్ని గత ఏడాది జనవరి 31న ప్రారంభించారు. ఈ ఏడాది మేలో నిర్మాణాన్ని ప్రారంభించిన నాలుగో స్కార్పియాన్ జలాంతర్గామి వెల సముద్ర పరీక్షలకు వెళ్లాల్సి ఉంది. మిగిలిన మరో 2 జలాంతర్గాములు వగీర్, వగ్షీర్ వేరువేరు దశల్లో నిర్మాణంలో ఉన్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నెక్స్ట్, ఏఐసి సంస్థ అందించిన నివేదిక ప్రకారము భారతదేశంలో ప్రయాణికుల వృద్ధి రేటు పరంగా మొదటి స్థానంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయము ఏది? ఆన్సర్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వివరాలు చూద్దాము. జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిలో దూసుకుపోతుంది. ప్రయాణికుల వృద్ధి రేటు పరంగా ప్రపంచంలో 3వ స్థానంలో నిలిచింది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ తాజా నివేదిక ప్రకారము గత ఏడాదికి టాప్ 5లోనూ చోటు దక్కించుకుంది. 15 మిలియన్లకు పైగా వార్షిక ప్రయాణికుల విభాగంలో 21.9% వృద్ధితో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము సత్తా చాటింది. కాగా 29.1% వృద్ధితో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయము జాబితాలో మొదటి స్థానంలో ఉంది. టర్కీలోని ఆంటిల్యా ఎయిర్పోర్టు 2వ స్థానంలో నిలిచింది. రష్యా ఉకోవు ఎయిర్పోర్టు 4వ స్థానంలో ఉండగా చైనాలోని జినాన్ ఎయిర్పోర్టు 5వ స్థానాన్ని దక్కించుకున్నట్లు ఏసీఐ తన నివేదికలో తెలియజేసింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు బెదిరే శ్రీరామ్ రచించిన విలక్షణమైన నీటి నిర్వహణ గాథ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ ఓం బిర్లా గజేంద్ర షెకావత్. వివరాలు: రాజస్థాన్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు బెదిరే శ్రీరామ్ జల ఉద్యమాన్ని జన ఉద్యమంగా మార్చారని కేంద్ర జలశక్తి మంత్రిత్వ గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. గురువారము శ్రీరామ్ రచించిన విలక్షణమైన నీటి నిర్వహణ గాథ పుస్తకాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి, సంజయ్ ధోత్రేలు పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద కేంద్ర సహాయము 6,000తో కలుపుకొని మొత్తం ఎంత మేర రైతులకు ఇవ్వనున్నారు? ఆన్సర్ 12,500 ఇవ్వనున్నారు. కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించే దిశగా ప్రభుత్వము అడుగులు వేస్తుంది. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం అందించడం లక్ష్యంగా వైఎస్ఆర్ రైతు భరోసా అమలుకి రంగము సిద్ధమవుతుంది. లబ్ధిదారుల గుర్తింపు కోసము బుధవారం నుంచి సర్వే ప్రారంభించారు. భూమి ఉన్న రైతులు మాత్రమే వర్తిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకము లోని రైతుల వివరాలను పరిశీలించడంతో పాటు పెద్ద కౌలు రైతులు గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25న
అర్హులు జాబితాను ప్రకటించనున్నారు. కిసాన్ పథకం కింద సన్న చిన్నకారు రైతులకు కేంద్రము 3 విడతలుగా మొత్తం 6,000 సాయం ఇస్తుండగా అదనంగా రాష్ట్ర ప్రభుత్వము 6,500 సాయము అందించనుంది. పెద్ద కౌలు రైతులకు 12,500 పూర్తి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఒకే విడతగా పెట్టుబడి సాయం రైతులందరికీ అందించనుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పయ్యావుల కేశవ్. వివరాలు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. చైర్మన్గా పయ్యావుల కేశవ్తో పాటు 9 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలను, అలాగే ఎస్టిమేట్స్ కమిటీకి చైర్మన్గా రాజన్న దొర 9 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలను నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వంగాల ఈశ్వరయ్య. వివరాలు: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్గా ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల నియంత్రణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ ఎం తులసి చైతన్య అమెరికాలోని ఛానల్ని ఈడీ తొలి భారత పోలీస్ స్విమ్మర్గా రికార్డు సృష్టించాడు. ఆన్సర్ ఆప్షన్ సి కాటలినా ఛానల్. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ ఎం తులసి చైతన్య అమెరికాలోని కాటలినా ఛానల్ను ఈదాడు. 35 కిలోమీటర్ల పొడవు ఉన్న కాటలినా ఛానల్ను 30 ఏళ్ల చైతన్య 12 గంటల 40 నిమిషాల 24 సెకండ్లలో పూర్తి చేశాడు. దీంతో ఈ ఛానల్ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్గా చైతన్య గుర్తింపు పొందాడు. అలాగే ఈ ఘనత సాధించినటువంటి తొలి భారత పోలీస్ స్విమ్మర్గా కూడా రికార్డు నెలకొల్పాడు. చైతన్య ప్రస్తుతం విజయవాడలోని హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. నెక్స్ట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 2019 సంవత్సరానికి గాను ఆర్కిటెక్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ జటావత్ మోతీలాల్. వివరాలు: యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి. నమస్తే తెలంగాణ. రాష్ట్రంలో నూతనంగా ప్రారంభించిన శ్రీ లక్ష్మీ నరసింహ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ ఆర్కిటెక్చర్లో అత్యుత్తమంగా బోధిస్తున్న యాదాద్రి ఉపస్థపతి జటావత్ మోతీలాల్ 2019 సంవత్సరానికి గాను ఆర్కిటెక్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు గురువారం ఎంపికయ్యారు. అక్టోబర్ 2న ఉపరాష్ట్రపతి నుంచి ఆయన ఈ అవార్డును స్వీకరించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ తాజా నివేదిక ప్రకారము ప్రయాణికుల వృద్ధి రేటులో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 3వ స్థానంలో నిలిచింది. వివరాలు: జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రయాణికుల వృద్ధి రేటు పరంగా ప్రపంచంలో 3వ స్థానంలో నిలిచింది. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ తాజా నివేదిక ప్రకారము గత ఏడాదికి గాను టాప్ 5లో చోటు దక్కించుకుంది. 15 మిలియన్లకు పైగా వార్షిక ప్రయాణికుల విభాగంలో 21.9% వృద్ధితో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము సత్తా చాటింది. కాగా 29.1% వృద్ధితో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం జాబితాలో మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కోరుట్ల పురపాలక సంస్థకు ప్రతిష్టాత్మక జాతీయ స్కోచ్ పురస్కారానికి ఎంపికైంది. అయితే ఇది ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఆప్షన్ బి జగిత్యాల జిల్లాలో కలదు. వివరాలు: జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలిక ప్రతిష్టాత్మక జాతీయ స్కోచ్ పురస్కారానికి ఎంపికైంది.
ఈ అవార్డు కోసము జాతీయ స్థాయిలో 1000 దరఖాస్తులు రాగా వాటిలో 150 సెమీఫైనల్లో నిలిచాయి. దరఖాస్తులను పరిశీలించిన జ్యూరీ కమిటీ కోరుట్ల పురపాలిక చేపడుతున్న స్థిర పారిశుద్ధ్య నిర్వహణ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను పరిగణలోకి తీసుకొని పోటీకి ఎంపిక చేసింది. స్కోచ్ పురస్కారాన్ని పొందేందుకు సామాజిక మాధ్యమంలో పట్టణ పౌరుల నుంచి పురపాలికకు వచ్చే ఓట్లను పరిగణలోనికి తీసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో అమల్లో ఉన్న పలు చట్టాల గొప్పతనాన్ని, పూర్వం నుంచి అవి పరిణామం చెందిన తీరును ఎక్కడ వేదికగా జరిగిన అంతర్జాతీయ ప్రాసిక్యూటర్ల సదస్సులో తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రతినిధి పద్మారావు లక్కరాజు ప్రపంచానికి వివరించారు. ఆన్సర్ అర్జెంటీనాలో జరిగినటువంటి వేదికలో. వివరాలు చూద్దాము. అంతర్జాతీయ ప్రాసిక్యూటర్ల సదస్సులో పాల్గొన్న పద్మరావు లక్కరాజు భారత్లో అమల్లో ఉన్న పలు చట్టాల గొప్పతనాన్ని, పూర్వం నుంచి అవి పరిణామం చెందిన తీరును అర్జెంటీనా వేదికగా తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రతినిధి పద్మరావు లక్కరాజు ప్రపంచానికి వివరించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా 19th సెప్టెంబర్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసి మన ఛానల్కి ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.